మరి ఏదైతే మోడీ గారు పిలుపునిచ్చారో పెట్రోలు డీజిల్ వాడకం తగ్గించండి, 1 సంవత్సరం పాటు బంగారపు కొనుగోళ్లు తగ్గించండి, వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్స్ చేయండి అని చెప్పి ఏదైతే మోడీ గారు పిలుపునిచ్చారో అది అందరూ పాటించవలసిందిగా కోరుకుంటూ దీన్ని ఉద్దేశించుకొని పేరిని నాని గారు మాట్లాడారు. ఏంటి అనంటే చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు మాట్లాడితే హైదరాబాద్ పరిగెడుతున్నారు, 3 కార్లు వేసుకొని వెళ్తున్నారు, అందరూ ఒకే కారులో వెళ్తే బాగుంటుంది అని. ఇంకొకటి కూడా చెప్పారండి మోడీ గారు, నానిగారు మీరు అది గమనించలేదనుకుంటా, విదేశీ ప్రయాణాలు కూడా తగ్గించాలి అని చెప్పారు. ఈ విదేశీ ప్రయాణాలు మీ నాయకుడే చేస్తూ ఉంటారు స్పెషల్ ఫ్లైట్స్లో. ఫస్ట్ ఆయనకి తగ్గించమని చెప్పి మిగిలిన వాళ్ళకి ఉచిత సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం మిమ్మల్ని. ఆయన ఒక పరామర్శకు వెళ్తే మీ జనాల్ని పోగు చేసి ఆయన ఒక గుంటూరు వస్తున్నారనుకోండి, సత్తెనపల్లి నుంచి, చిలకలూరుపేట నుంచి, విజయవాడ నుంచి, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటి నుంచి బైక్ ర్యాలీలు పెట్టుకుంటూ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే జనాలందరూ కూడా ఆయన చూడడానికి ఎగపడిపోయినట్టుగా మీరే జనాల్ని పోగు చేసేసుకొని, మీరే తొక్కిసలాటలు చేసేసుకొని, మీరే అంత రోడ్లన్నీ బ్లాక్ చేసేసుకొని ఇవే ఈ అతి తగ్గించుకోమనే మోడీ గారు పిలుపునిచ్చింది. ఎందుకు అనంటే మన అవసరమైన దానికన్నా కూడా నిజంగా ఆయన ఎవరినన్నా పరామర్శించడానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కళ్ళు, ఆయనతో పాటు ఒక 4-5 గార్డ్స్ వెళ్తే సరిపోతుంది. అంతేగాని వందల వేల సంఖ్యలో జనాల్ని గుమిగూడికి తీసుకొని వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంకొకటి రోజా గారు మాట్లాడుతూ ఉంటారు, పక్క రాష్ట్రంగా సీఎంగా గెలిచిన విజయ్ గారిని ఉద్దేశిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పట్టుకోవడం వల్ల ఈ రోజున విజయ్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, సీఎం అయ్యారని మాట్లాడుతున్నారు. అమ్మ మహాతల్లి, మీరు ఎన్నోసార్లు ఏం మాట్లాడతావో, ఏం చేస్తావో, అసలు దేన్ని ఉద్దేశించి మాట్లాడతావో నీకు తెలుసో తెలీదో, అసలు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఎన్నికల ప్రచారానికి వెళ్ళావమ్మా పక్క రాష్ట్రానికి? ఆ పార్టీ ఓడిపోయింది, కనీసం అదన్నా తెలుసా? అంటే ఏ పార్టీ గెలిచినా కూడా నేను ఆ పార్టీ వాళ్ళు తిరుగుతుంటే నేను చూశాను, వాళ్ళు ప్రచారం చేస్తుంటే నేను చూశాను, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోనే ఉండదు కదమ్మా. ఫోన్ లేని జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ గారికి ఫోన్ చేసి 10 నిమిషాలు ఎలా మాట్లాడారు? మీరే సలహాలు ఇస్తారా? మీరే దొంగలు, మీరే దొరికిపోతూ ఉంటారు, ప్రతిదీ చెప్పుకుంటూ మీరే దొరికిపోతూ ఉంటారు. కానీ ప్రతిసారి మళ్ళీ మీరే సెల్ఫ్ డప్పు కొట్టుకుంటూ ఉంటారు. ఇంకోటి, వైసీపీ నేతలు కూడా ఏదన్నా ఒక విషయము వచ్చింది అని అంటే దాని గురించి ఎలా స్పందించాలి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. తెలియపెట్టకుండా వచ్చేసేసి ముందు చంద్రబాబు నాయుడు గారు అది చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఇది చేశారు, లోకేష్ గారు ఏం చేశారు? రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చారు. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకొచ్చారమ్మా? ఒక గూగుల్ సంస్థను తీసుకొచ్చాం మేము. మీరు తీసుకొచ్చిన కంపెనీలు చెప్పండి. పైగా ఆయన అంటున్నారు ఆవిడెవరో కమరావతి అని మాట్లాడుతుంది, ఆవిడకి దీనికి సంబంధం ఏంటంటే రాజకీయంగా ఎవరైనా మాట్లాడే హక్కు స్వతంత్రం కలిగి ఉంటాయండి. సాయంత్రం చల్లగా ఏదో ఒక మహిళను ఉద్దేశించి ప్రెస్ మీట్ వేదికగా చల్లగా ఏదో పుచ్చుకోమ్మా అని మాట్లాడుతున్న పేరిని నాని గారు, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు. అంతేగాని మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టు వెళ్తామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే లేదు. ఈ సమస్య దేనికి వస్తుంది? మన రూపాయి వాల్యూ పెంచడానికి మోడీ గారు ఇవన్నీ తీసుకొచ్చారు, దాని గురించి మాట్లాడండి. ఇంకా మీ నాయకులు మీరందరూ కలిసి మీ వైసీపీ నేతలందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి చెప్పండి ఏం చేయాలి ఏం చేయకూడదనేసి చెప్పండి. అది చెప్పకుండా ఇంకా మీరందరూ మీ సొంత పెత్తనాలు తీసుకుంటూ మీరే ఇవన్నీ కూడా తీసుకొచ్చి చెప్పొద్దని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. చాలా రోజుల తర్వాత నిన్న మళ్ళీ పేరునేని ప్రెస్ మీట్ పెట్టాడండి. మొన్న ఏదో పిచ్చ మాటలన్నీ మాట్లాడాడు, నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో మావిగన్ గురించి, అలాగే చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటున్నారు దాని గురించి ఇంకా చాలా పెద్ద చాలా మాటలు మాట్లాడాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తామనంటే, ఫస్ట్ మావిగన్ గురించి జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని ప్రస్తావించాడు, ప్రశ్నలు వేసాడు. ఇప్పటి వరకు ఎవరు సమాధానం చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు అనేది మనోడు వాదన. దానికి అమరావతిలో ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చి పోసే బదులు, లేదా అన్ని లక్షల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి అక్కడ ఏమొస్తుందో ఏం జరుగుద్దో ఎప్పటికి అవుతుందో
చంద్రబాబు నాయుడు గారి యొక్క కలలుగనేటువంటి రాజధాని మరో 25 ఏళ్ళకు అవుతుందా, 50 ఏళ్ళకు అవుతుందా, లేదా ఎప్పటికి అవుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారికి కాదు, రాష్ట్ర ప్రజలకు కానీ లేదా అధికారులకు కానీ ఎవరికి అంతుపట్టినటువంటి సమస్యగా లేదు. మీకే సమస్య, మాకు క్లారిటీ ఉంది. ఒక 10-15 ఏళ్లలో అమరావతి అద్భుతమైన రాజధానిగా అవుతుంది ఖచ్చితంగా. ఒక 10-15 ఏళ్ళ టైం పట్టొచ్చేమో కానీ నిర్మాణానికి, అమరావతి ప్రాంత నిర్మాణానికి టైం పట్టొచ్చేమో కానీ దేశంలోనే అన్ని రాజధానుల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని గొప్పగా ఉంటుంది, అభివృద్ధి చెందుద్ది. ఆ విధంగా తీర్చిదిద్దుతారనే నమ్మకం మాకుంది. అది కూడా ఏంటి, మీలాంటి నీచ నికృష్టల చేతులు అధికారం పెట్టకపోయి ఉంటే గత 5 ఏళ్ల కాలం పాటు 2019లో మీరు అధికారంలోకి రాకుండా ఉంటే ఈ పాటికి అమరావతి నిర్మాణం అనేది దాదాపు అయిపోయేది. మనం వచ్చిన తర్వాత ఏం చేసాం, పేరునని ఏం చేసాం, అమరావతి ప్రాంతంలో ఎవరైతే పనులు చేస్తున్నారో, అమరావతిలో ఎవరైతే ఆ నిర్మాణంలో భాగంగా ఎవరి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ వెనక్కి పంపించామా లేదా, తరివేసామా లేదా? సింగపూర్ ప్రభుత్వం, సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం రద్దు చేసామా లేదా, తరిమేసామా లేదా? అమరావతి ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నది ఎవరు, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకున్నది ఎవరు? 5 ఏళ్ల పాటు మీరు అసలు ఏ ఒక్క పనులు చేయకుండా దాన్ని ఒక ఎడారిలాగా శ్మశానంలాగా చిత్రీకరించింది ఎవరు, మీరు కాదా? పైకి వాళ్ళు వచ్చి మీరు అమరావతి గురించి మాట్లాడుతున్నారు ఏంటంటే సిగ్గనిపించట్లేదా? మీరు అమరావతికి వ్యతిరేకం కదా. అమరావతి ఎప్పుడు పూర్తి అవుతుంది అనేది మీకు అనవసరం. అది మీకేమైనా అమరావతి పైన ప్రేమ ఉందా, లేదు ద్వేషం ఉంది. పైగా ఇక్కడికి వచ్చి మీరు ఎందుకు చేయట్లేదండి, ఎప్పుడు పూర్తి అవుద్దండి, అమరావతి బిల్డింగ్లకి అంత ఎందుకండి? మీరు వైజాగ్లో 500 కోట్ల రూపాయలు పెట్టి రుషికొని భవనం కట్టాడు, ఎందుకు కట్టాడండి, ఎవరి కోసం కట్టాడు? ఇంకా చాలా మాటలు మాట్లాడాడు, వినిపిద్దాం, మళ్ళీ మెల్లిగా మాట్లాడతాం. ఎంతమందిని అంటే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసే బదులు మచిలీపట్నం పోర్టు పూర్తవుతున్న దశలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలని కలుపుతూ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో తీసుకుంటే కనుక ప్రజల మీద భారం పడకుండానే సెల్ఫ్ గ్రోత్ ఇంజిన్గా మావిగన్ అనేటువంటి ప్రాంతం సిరులు కురిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆశల్ని కనేటువంటి కోరికల్ని, కలల్ని నిజం చేస్తుంది అని చెప్పని జగన్ గారు చెప్తే, జగన్ గారు వీటి మీద సంధించిన ప్రశ్నలకు కానీ లేదా ప్రతిపాదనలకు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఆయన ప్రభుత్వం కానీ సమాధానాలు చెప్పకుండా మంత్రులతో నీకైనా బుర్ర ఉందట పేరునని జగన్మోహన్ రెడ్డికి పిచ్చుందని చెప్పేసి అందరికీ పిచ్చుంది అనుకుంటామా? ఉండాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనగానే పొలవమని చెప్పేసి 3 రాజధానులు అని చెప్పేసి గుడ్డిద్ది చేయలేకపోయినట్టు పరిగెట్టారు. అబ్బో మహా గొప్పగా చెప్పుకొచ్చారు. ఒక్క నిమిషం ఉండండి. ఏం పేరునని నోటికి వచ్చి మహా గొప్పగా చెప్పుకొచ్చారు 3 రాజధానుల గురించి. ఇప్పుడు మావిగన్ అనగానే జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నాడంటే మావిగన్ ప్రస్తావన ఎక్కడ చెప్పుకొచ్చాడు? ఎక్కడ? తాడేపల్లి కొంపలో ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అంటే అయిపోద్దండి, అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా, తీర్మానం జరిగే రోజున అసెంబ్లీ ఎందుకు వెళ్ళొద్దండి? అసెంబ్లీకి వెళ్ళి ఇప్పుడు అమరావతి పైన తీర్మానం జరుగుతుంది, గెజిట్ రాకముందు అందరూ కూడా అసెంబ్లీకి వెళ్తాడేమో, కనీసం రాజధాని గురించి ఏదైనా తన వైఖరి ఏదైనా తెలియజేస్తాడేమో అని చెప్పేసి అనుకున్నాం. వెళ్ళకపోతే మీరు కూడా ఏమన్నారు ప్రెస్ మీట్ పెట్టి, మేము అమరావతికి వ్యతిరేకం కాదండి, మా మద్దతు అమరావతికి కూడా ఉంటుంది, మేము అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నాం. నువ్వు మాట్లాడే ప్రెస్ మీట్లో మేమేం వ్యతిరేకం కాదని మాట్లాడావు. గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అంటే దానికి ఎవరు సమాధానం చెప్పాలండి? ఎక్కడి నుంచి సమాధానం చెప్పుకోవాలా? మీరు ఇంటికాడ కూర్చొని తాడేపల్లి కొంపలో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అంటే హుటాహుటిన చంద్రబాబు నాయుడు గారు లేదంటే మంత్రులు లేదంటే ఇంకొకరు ప్రెస్ మీట్లు పెట్టి అయ్యి బాబు జగన్మోహన్ రెడ్డి మావిగన్ అన్నాడని చెప్పేసి దాని గురించి వివరంతా కూర్చోవాలండి. మీరు మాట్లాడే పిచ్చికి
మీరు మాట్లాడే పిచ్చి మాటలకే ప్రభుత్వం సమాధానం చెప్పుద్దండి. మీకు ఏదైనా ఓపిక ఉంటే ఎక్కడ అడగాలి మీరు? అసెంబ్లీకి వెళ్ళి, అసెంబ్లీలో తీర్మానం జరిగే రోజున అసెంబ్లీకి వెళ్ళి ఇదిగో నా ప్రతిపాదన ఇది, దీన్ని కూడా ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోయారని మీరు? జగన్మోహన్ రెడ్డి గెలిచాడు కదా, ఎమ్మెల్యేగా గెలిచాడు, ఆయనతో పాటు ఇంకో 10 మంది గెలిచారు, మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు అసెంబ్లీకి వెళ్ళి అడగడం మానేసి ప్రెస్ మీట్ పెడితే ప్రభుత్వం సమాధానం చెప్పుద్దారండి? నాకు అర్థం కావట్లా. ఏం పిచ్చి, మీకు పిచ్చా మాకు పిచ్చా? ఇంకా మాట్లాడతాడు, ఇది చంద్రబాబు నాయుడు గారి ఇంటి కోసం, ఇల్లు నిర్మాణం కోసం అక్కడే ఎందుకు కొన్నారో, అసలు ఎవరో మీరు, ఇది క్విడ్ ప్రోకో కాదా?